అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ఇలాగే చెప్పి ప్రాణం విడిచింది. చదివిన వినిచిన డేవిడ్కి వందనాలు చేయించుకుంటున్నాం. 7వ మాటను బట్టి జ్ఞానపూర్వకంగా ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో యేసబ్బని ఉన్నారు. మరి 7వ మాట వివరిస్తుందిగా చెప్పట్లు వచ్చి దేవుని కనపడుతుందాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చాలా సమయం అయింది కనుక చిన్న ఒక మాట మనం జ్ఞానం చేసుకుందామండి. 23 లూకా సువార్త 23:46 ఒక మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మ అప్పగించుచున్నాను అని నేను ఇలాగున చెప్పి ప్రాణం విడిచును. అప్పుడు యేసు ప్రభు వారు గొప్ప శబ్దంతో కేక వేశారండి. హల్లెలూయా. ముందు తండ్రి చేయి విడిచినప్పుడు కేక వేశారు. ఆ కేక ఒక ఎత్తు అయితే ఇప్పుడు రెండవసారి కేక వేశారండి. హల్లెలూయా. ఈ కేక ఎందుకు 6వ మాటలోనే సమాప్తమైందని ఆత్మను అప్పగించారు కదా అని అప్పుడు 6వ మాటతో పూర్తి చేయొచ్చు కదండి. హల్లెలూయా. 6 మాటలతోనే పూర్తి చేయొచ్చు కదా. మరి 7వ మాటగా ఎందుకు వచ్చింది? మరి 7వ మాటగా ఇలా ఎందుకు చెప్పబడింది అంటే ఈ 7వ మాట సంపూర్ణమైన మాటగా గుర్తించారు. హల్లెలూయా. మరి అన్యులకి 7 అంటే చాలా ఎలర్జీ, కానీ దేవుడికి చాలా ఇష్టం, చాలా సంపూర్ణమైనది. హల్లెలూయా. ఆ ఆత్మ అప్పగించినప్పుడు అలాగే ప్రాణం విడిచినప్పుడు మధ్యలో ఒక సంభాషణ జరుగుతుందండి. ఆ సంభాషణే ఈ కేక. ఈ కేక ఎందుకు వేశారు? హల్లెలూయా. మొదటి కేక తండ్రి చేయి విడిచినప్పుడు ఎందుకు చేయి విడిచామని కేక వేశారు. మరి రెండవసారి ఎందుకు కేక వేశారు? ఎప్పుడైనా అవగాహన చేసామా? హల్లెలూయా. ఈ కేక ఎందుకు వేయవలసి వచ్చింది? ఎందుకు వేయవలసి వచ్చింది అంటే ఈ కేకతో ఒక పని సంపూర్ణమైనది. అంటే ఆయన వచ్చిన పని ఈ కేకతో సంపూర్ణమైనది. అదేంటంటే మత్తయి సువార్త, ఈ మాట చెప్పి ముగించుకుందామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనంలో ఉంటుందండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెరవ నుండి పైనుండి క్రింద వరకు రెండుగా చీలిను. భూమి వెనుకను బండలు బద్దలాయను. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగబడిరి. హల్లెలూయా. ఈ కేక ఎందుకండి? పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలో ఒక తెర ఉంది. ఆ తెర రెండుగా తిరగటానికి ఆయన మరల ఒక బిగ్గరగా కేక వేశారంట. హల్లెలూయా. ఆ కేక వేసినప్పుడు ఆ తెర పైనుంచి కిందకి రెండుగా చిరిగిపోయిందంట.
అది ఆ తెర ఎలాగ ఎంత మందంగా ఉంటుందంటే ఆ శాస్త్రులు చెప్తారు 4 అంగుళాల మందంతో ఉంటుంది. అది ఎవరు చింపటానికి కూడా సాధ్యం కాదు. హల్లెలూయా. ఆ తెర చిరిగితేనే అక్కడ నుండి ఈ బలిపీఠం మీదకి వచ్చే అధికారం మనకి ఉంటుంది. అటువంటి అధికారం చివరిలో మనకి దేవుడు అనుగ్రహించారు. హల్లెలూయా. అందుకు ఎవరైనా వచ్చి దేవుని మాటలు చెప్పండి అంటే ఇక్కడికి వచ్చి నిలబడే అధికారం దేవుడికి మనకు అనుగ్రహించారు. ఆ కేకతో ఆ పని సంపూర్ణమైంది. హల్లెలూయా. సంపూర్ణమైన తర్వాత ఇంకొక మాట ఏంటంటే ఆయన ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. తండ్రి దగ్గర నుండి ఏ ఆత్మతో అయితే యేసు ప్రభువు వారు వచ్చారో ఆ శిలువ మీద అన్ని గాయాలతోటి ఉన్నప్పటికీ కూడా ఆ పెద్ద పెద్ద గాయాల్లో ఎముకలు కూడా కనిపించిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ కోసం నా కోసం కూడా ఆయన పరిశుద్ధుడిగానే ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడిగా ఉండి ఆయన తండ్రికి అప్పగించవలసిన ఆత్మ పరిశుద్ధంగా ఆత్మ అప్పగించాడని. హల్లెలూయా. మనం పిల్లలకి ఆస్తులు అప్పగిస్తూ ఉంటాం, అలాగే భూములు అప్పగిస్తూ ఉంటాం, ఆస్తులు అంతస్తులు ఎంతగానో అప్పగిస్తుంటాం. అలాగే కుమార్తెని ఇంకొకరి చేతిలో పెట్టి అప్పగిస్తూ ఉంటాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే నీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కదా, ఇంకో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తున్నాను, ఎంత నమ్మకమైన దాన్నో తెలుసా, నీకు ఎంత నమ్మకమైన వాడినో తెలుసా అని అప్పగించి చెప్తూ ఉంటారు. ఏంటంటే మన డబ్బులు మనకి ఇచ్చినప్పుడు కూడా నేను ఎంతో నమ్మకంగా అప్పగించాను అంటారు. కానీ దేవుడు గొప్పతనం ఏంటంటే దేవుని ఆత్మ ఏ మాత్రము మాట దోషం కానీ చూపు దోషం కానీ ఏ దోషము ఆయన ఆత్మకు మలినం పట్టకుండా దేవుని నుంచి ఎలాగైతే కుమారుడికి ఆ ఆత్మ వచ్చిందో ఆ ఆత్మ మళ్ళీ దేవునికి అప్పగించి తల వంచి ప్రాణం విడిచండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే సంఘములలో చెబుతున్న ఆత్మ చెబుతున్న మాటలు చెవులు గలవాడు వినును గాక. హల్లెలూయా. ఈ 7 మాటలు కూడా సంఘంలో ఆత్మ చెబుతున్న దేవుడి ఆత్మ ఈ 7 మాటల ద్వారాగా మాట్లాడారని మనము ఆత్మ కలిగి ఆ మాటలు వినేవారిగా మనం ఉండాలి. విని మంచి నేలలో పడిన విత్తనం వలె మనం ఫలించి అభివృద్ధి పడుతాం గాక. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తానని